మూలుగు మేగడైపోయింది మటన్ గుజ్జు గుజ్జుగా సో బాగా ఉడిపోయింది. గోంగూర వేసాను నేను. గోంగూర మటన్ అబ్బా నోరు ఊరిపోతుంది ఏంటంటే. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి అన్నం ఉడికిపోయిందండి. అన్నం కట్టేస్తున్నానండి. పొద్దున్నే తినేస్తాం అన్నాం కదా. ఈ గుడ్లు కూడా ఉడకబెట్టేసానండి. ఇదిగోండి బాదం పప్పు, వాల్నట్స్, ఖర్జూరం అయిపోయిందండి తేవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అందులోకి. ఏంటనుకుంటున్నారు ఇవాళ కర్రీ? ఇదిగో మటన్ అండి. మటన్ కర్రీ ఈరోజు. ఉత్తు మటన్ కాదండి దీంట్లో. ఇదిగోండి మటను. అయ్యో మటనేనా అనుకుంటున్నారా? దాంట్లో కాంబినేషను ఇదిగోండి మటను. ఇది ఎలాగో ఏంటో మీ ప్రాసెస్ మొత్తం పెడతానండి. ఇదిగోండి మటను 30 కేజీ అండి మటను. ఇదిగోండి గోంగూర, అసలైన సిసలైన గోంగూర అండి. టేస్ట్ మట్టి చాలా బాగుంటుందండి. ఈ మటన్లో వేసి వండుతానండి. ఇది కొయ్యటం కొంచెం లేటు, కొయ్యాలండి. కోసాక ఈ కొయ్యటం కొంచెం లేటు. ఇదంతా కోసే మటన్ గోంగూర వండుతానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర మటన్ వేసి వండితే మీరు ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూడండి. మటన్ బాగా తింటాం. మటన్ బాగా తింటామండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వాటిల్లోకి. అదిగోండి ఇంకొక ఉల్లిపాయ వేసుకున్నా పర్లేదండి. గోంగూర కొంచెం పొల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. బాబు మటన్లోకి గోంగూర కొడుతున్నారు 2 కట్టలు ఫ్రెష్గా ఇప్పుడే వచ్చారు. ఎంత కట్ట? ఎంత ఒకటి? కట్ట ఒకటి 15 రూపాయలు. 3 కట్టలు 30 రూపాయలా? మీకు గోంగూర మటన్ అంటే ఇష్టమా? సరే బోటి కూడా వండుతాను నీకు ఇష్టం కాబట్టి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుంజుతున్నావా గోంగూర? గుంజాలి. ఇదంతా ఎంత కొట్టు దగ్గర ఉంటుంది కాబట్టి అటుబడి ఇటుబడి ఏగలు అయ్యాలి. ఆ ముడికాయ అంటే మట్టి అవి ఉంటాయి కదా, శుభ్రంగా గుంజుకోవాలి గోంగూర. కొయ్యటమే లేటు బాగా గోంగూర. వచ్చింది మొత్తం నువ్వే. నేను పని చేసుకుంటున్నాగా నువ్వే కోసు. నీట్గా గుంజుకోవాలి గోంగూర. నూనె తాగకపోయిందండి, పోలు వెళ్ళిపోతుంది. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. గోంగూర పట్టుకుంటాం కలిపి పెట్టాను. పచ్చి గోంగూర ఎత్తావా తర్వాత ఎత్తావా? చికెన్ ఉడికాక చికెనా మటన్? అదే మటన్ ఉడికాక కారం ఉప్పు వేసి అప్పుడు ఈ మటనే ఉల్లిపాయలు వేగాలి. గోంగూర చికెన్ కూడా ట్రై చేద్దాం. గోంగూర చికెన్ కూడా ట్రై చేద్దాం. బాగుంటుంది గోంగూర చికెన్. ఆల్రెడీ అట్ట పెట్టి బొమ్మ వేసుకు చూడు పొయ్యి కట్టించే ఎట్లా పోతుంది. మొహం నీళ్ళు తేవటం నీళ్ళు పోసినట్టే కాకపోతుంది. కడుగుతున్నావా? నీటి కడుక్కోవాలి. ఏగలు అయ్యాలి అక్కడ పోసేకాడ శుభ్రం కడిగి గుడి చేసుకోవాలి. శుభ్రం కడగాలి. ఉల్లిపాయలు అయిపోయినాయి. మటన్లో లివర్స్ కూడా వేయించుకొచ్చాడు మా అబ్బాయి. ఇదిగోండి లివరు, ఇదిగోండి కార్జం. అదే లివరే కార్జం అంటారు. బాగా సిమ్లో ఉడికాక అప్పుడు గోంగూర కారం వేయాలి. గోంగూర వేసి అప్పుడు కారం వేయాలి సిమ్లో ఉడికి. ఉడికిపోయిందా? ఉడుకుతుంది సిమ్లో. ఈ వెల్లుల్లిపాయలు వేసుకున్నా, అల్లం వేసుకున్నా.
బాగా అయిపోయింది. కారం ఉప్పు వేస్తాను. గోంగూర వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడద్దు. మసాలా వేస్తారా దీంట్లో? అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. మసాలా కూడా ట్రై వేసుకోవచ్చు. మసాలా కూడా లాస్ట్ దింపే ముందు కర్రీ అయిపోయాక గోంగూర ఇస్తాను. గోంగూర కూడా వేసాను. మటన్ సిమ్లో శాంపిల్ వేయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీంట్లో దింపే ముందు వేసుకోవాలి కొత్తిమీర. లేకపోరేనండి గోంగూర. గోంగూర మటన్ కదండి, ఉడకాలి బాగా. అంతే నీళ్ళు వేసుకున్నాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటున్నానండి. ఫ్రైగా చేయొచ్చు పులుసు. గోంగూర ఇది ఎగిరిపోద్ది శుభ్రంగా. మటన్ ఉడకాలి కాబట్టి నీళ్ళు వేసుకున్నాను. వాసన ఉదయం బిర్యానీలో కాదు, వైట్ రైస్లో ఇలాంటి కూరలు వేసుకున్నాను. గోంగూర, మటన్. కర్రీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేస్తాను. చెమటలో కారిపోతున్నాయి. ఈ మోటం చూసావా? అల్లం వెల్లుల్లి పేస్ట్. పండగ తీసేద్దాం. ఇక్కడ అడ్డం కొత్తిమీర వేయని ముందు చెమటలు కారిపోతున్నాయి. తిప్పుతా అంతా కలిసేటట్టుగా. మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. వేస్తా. డాడీ అడిగిన గోంగూర మటన్ లేదు, దోసకాయ మటన్ అనుకున్నాము. డాడీకి ఇష్టం బాగా గోంగూర. అందరికీ ఇష్టమే గోంగూర మటన్. ఇష్టం లేని వాళ్ళు అన్నది ఎవరు ఉండరు. అందరికీ ఇష్టమే. డాడీకి బాగా ఇష్టం గోంగూర మటన్. మటన్ అంటేనే ఇష్టం బాగా డాడీకి. అసలు మటన్ అసలు అది ఎంత రేట్ అయినా డాడీ తెచ్చుకొని తింటాడు మటన్. బోన్ కూడా ఒకటి ఉండాలి. ఎక్కడ చూపిస్తున్నాను మటన్ బోన్స్ ఒక్క తీసుకొచ్చేది ఇంకొక ఉండాలి. బయటకు తిన్నారు. లైట్గా వేసుకున్నాం మసాలా. గోంగూర వేసుకున్నాం. గోంగూర వేసాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయిపోయింది.
మటన్ గోంగూర కర్రీ. మటన్లో వచ్చిన టేస్ట్ ఒకేసారి మసాలా కొట్టేవాడు వేసుకున్నావా? వైట్ రైస్, క్యారేజీ తినేసేటైనా. మా అందరిలాగా మన బిర్యానీ ఎందుకు ఇష్టం ఉంటుంది? ఓన్లీ వైట్ రైస్ కానీ కూరలో. వైట్ రైస్ అంటేనే మాకు ఎక్కువ ఇష్టం. ఆయన తిన్నాడు క్యారేజీ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందిలే. అవన్నీ కూడా తినేసాడు, అవన్నీ కూడా పెట్టేది అవన్నీ కూడా పెట్టాము క్యారేజీ. ఇంకా ఇదిగో కూర. మటనం మూలుగు మేగడైపోయింది. మటన్ గుజ్జు గుజ్జుగా సో బాగా ఉడిపోయింది. గోంగూర వేసాను నేను. గోంగూర మటన్ అబ్బా నోరు ఊడిపోతుంది ఏంటంటే